నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం ఏకలవ్య జయంతి సందర్భంగా మండల ఏకలవ్య సభ్యుల ఆధ్వర్యంలో ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి కుల జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మా కుల దైవమైనటువంటి ఏకలవ్యుడి జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆనాదిగా కులాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపే చూస్తున్నాయన్నారు. ఏకలవ్యులకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణ మాదిరిగా ఎలుకల జాతికి రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏకలవ్య మండల అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెంకటేష్, కోశాధికారి ఎల్లయ్య, నర్సింహులు, రాజా, నర్సింహులు, పోచయ్య, సాయి, చరణ్, సోని తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా ఎరకల జాతి గర్వించదగ్గ విషయం ఏంటంటే ఏకలవ్యుడు అనాది కాలంలో జన్మించి మాకు కులదైవంగా వెలిసిండు. ఆ ఏకలవ్యుని జయంతి మా కులాస్తులు అందరి పౌరుషంలో కానీ రక్తంలో కానీ అతని మనలోనే ఉన్నాయి. కనుక అతని ఉత్సవాన్ని వల్ల మేము జరుపుకోవడం, అతని పేరు మీద జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది, కుల జెండా. కనుక మాకు ఆనాది కాలం నుంచి మా కులమును చిన్నచూపే చూస్తుంది. అటు ప్రభుత్వం కానీ ఇటు ఇతర అగ్రవర్ణ కులాలు కానీ ఆ చిన్న చూపు చూడడం వలన మేము చాలా వెనుకబడి ఉన్నాము. అలా కాకుండా మాకు ప్రత్యేకంగా బడ్జెట్, ఎరకల బడ్జెట్ కేటాయించాలని కోరుచున్నాను ప్రభుత్వాన్ని. కానీ మాకు ఎలాంటి ఉపాధి లేదు. మా కులంలో ఈ ఎస్టీ వర్గీకరణ మొన్న సుప్రీంకోర్టు చేసిన విధంగా మాకు అదే విధంగా మాకు ప్రత్యేకంగా ఎరకల రిజర్వేషను ప్రభుత్వము చొరవతోటి మా ఎరకల వాళ్ళకు కంపల్సరీ ఆమోదించాలని కోరుచున్నాను. మరియు మొన్న మెదక్లో జరిగిన సాంఘిక బహిష్కరణను చాలా ఘోరంగా విడ్డూరంగా అనిపించింది. అది చూస్తే సభ్య సమాజమే సిగ్గుచేటుగా అనిపించింది. దానిని నేను మా మండలం నుంచి ఖండిస్తున్నాను. ఇది నీచమైనది. ఇంత దారుణమైన అగ్రవర్ణాలు ఒక సాంఘిక బహిష్కరణ చేయడము ఈ మెదక్ జిల్లాకే సభ్య సమాజానికి తలెత్తుకునే విధంగా లేదు. దాన్ని ఖండిస్తున్నానని మండలం నుంచి నేను ఒకటి హెచ్చరిస్తున్నాను. అలాంటివి వ్యతిరేకతలు ఎక్కడ జరగకుండా చూడాలి. ఈ యుగంలో మనకు ఇంత కంప్యూటర్ యుగంలో అలాంటి ఈ దారుణాలకు ఒరిగడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నేను దీనికోసము మాట్లాడుతున్నా. అదేవిధంగా మాకు మా